అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామంలో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదూ? ఉదయం లేచి ప్రార్థన చేశారా? ఉదయం లేచి వాక్యాన్ని ధ్యానించారా? అన్నట్టు మీరందరూ కుటుంబ ఆరాధన చేసుకున్నారా? చాలామంది ఉదయమే లేచి వారి కుటుంబ ఆరాధనలో ఇంటిల్లపాది ఈ ప్రతిరోజు తెలియజేస్తున్న ఈ షార్ట్ మెసేజ్ విని ప్రార్థిస్తున్నాము, మేమెంతగానో దీవించబడుతున్నామని సాక్ష్యం ఇస్తున్న బిడ్డలు బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాను. నిజమే, మన జీవితాల్లో కొంతమందికి మనం సహాయం చేస్తున్నప్పుడు అది మనము మర్చిపోతూ ఉంటాం, సహాయం పొందిన వారు కూడా మర్చిపోయి ఉంటారు. కనుక మీరేమీ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఈరోజు చేసిన సహాయం ఏదో ఒక రోజున మనకది మేలుగా మార్చబడుతుంది. ఎస్తేరు గ్రంథంలో 2వ అధ్యాయం 22వ వచనం ప్రకారం రాజు యొక్క ఏలుబడిలో 7వ సంవత్సరంలో మరి రాజుగారిని చంపుదామని కొంతమంది భటులు ప్రయత్నం చేస్తే వారి ప్రయత్నాన్ని చెడగొట్టి రాజు ప్రాణాలు కాపాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాలక్రమేణా అది రాజుగారు మర్చిపోయారు, సహాయం చేసినటువంటి మొర్దెకై కూడా మర్చిపోయారు. కానీ ఇశ్రాయేలు అనగా యోధా జాతి అంతటిని కూడా నాశనం చేయాలని, మొర్దెకైని చంపాలని ప్రయత్నిస్తున్న హామాను ఆ సమయంలో రాజుగారికి నిద్ర పట్టగా ఆ రాత్రి తన మందిరములో కూర్చుని చరిత్ర గ్రంథాలు చదువుతున్నప్పుడు ఈ సంగతులన్నీ బయటపడ్డాయి. మరి గమనించండి బిడ్డలారా, ఆనాడు పొందుకున్న మేలును బట్టి మొర్దెకైకి ఏదైనా సహాయం అందిందా అని అడిగితే ఏది అందలేదు అని తెలియజేసినప్పుడు అక్కడ మొర్దెకైని ఘనపరిచినట్టుగాను, మొర్దెకై ఆశీర్వాదం పొంది తర్వాత కాలంలో ఆ 127 సంస్థానాలకి ఒక అధిపతిగా మార్చబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే కదా? రాజుగారికి సహాయం చేసి ఆయన మర్చిపోయాడు. కానీ ఈరోజు చేసినటువంటి సహాయం ఏదో ఒక రోజున అది నీకు మేలుకరంగా ఉంటుంది అనడానికి ఇదే ఉదాహరణ. మరొక ఉదాహరణ తెలియజేస్తున్నాను. దావీదు యవనస్తుని మరి మహారాజు అయినటువంటి సౌలు గారు తరుముతున్నారు. ఇలా తరుముతున్నప్పుడు సౌలు యొక్క కుమారుడు దావీదుకి ఎంతగానో మేలు చేశాడు. మేలు చేసి వారి స్నేహభావాన్ని గురించి ఎంతో చక్కని మరి సందేశం కూడా మనకి 18వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథంలో కనబడుతుంది. మరి మేలు చేసి మర్చిపోయాడు యోనాతాను. కానీ యోనాతాను చనిపోయినా కానీ తాను పొందుకున్న మేలును బట్టి దావీదు మెఫీబోషెతును బ్రతికినంతకాలం అతన్ని పోషించినట్టుగా మనం చూస్తున్నాం. యోనాతాను చేసిన మేలును బట్టి వారి కుటుంబాలు పోషింపబడ్డాయి. మొర్దెకై చేసిన మేలును బట్టి మొర్దెకై దీవించబడ్డాడు, హెచ్చించబడ్డాడు. యోధా జాతి అంతా కూడా రక్షింపబడింది. ఇంకొక మాట తెలియజేస్తున్నా, పరిశుద్ధ గ్రంథం కొత్త నిబంధన గ్రంథంలో ఒక శతాధిపతి యేసుప్రభు దగ్గరకు వచ్చి, నా దాసుడు చనిపోయేలాగా ఉన్నాడు, మాట మాత్రం సెలవిమ్ము, నా దాసుడు బ్రతుకుతాడు అని తెలియజేస్తున్నప్పుడు యేసయ్య కూడా ఉన్నవారు అంటారు కదా, అయ్యా ఈ శతాధిపతి మన మందిరం కట్టినప్పుడు చాలా సహాయకరంగా ఉన్నాడు, ఈ మేలును పొందుకోవడానికి అతడు అర్హుడే. నిజమే, అతను కట్టింది అవన్నీ మర్చిపోయాడు, కానీ ప్రజలు మర్చిపోలేదు. సహాయం ఆయనకి అందింది. దైవ జనాంగమా, ఈ రోజున ఎవరికైనా నువ్వు సహాయం చేస్తూ ఉన్నావేమో, అరే నేను ఊరక్కనే చేసేసాను వాళ్ళు మర్చిపోయారు అనుకోవద్దు.
ఏదో ఒక రోజున నువ్వు చేసిన సహాయానికి మేలుకరముగా నీకు సహాయం అందుతుందని తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి ఒక పుస్తకంలో చిన్న కథ చదివి విన్నాను. ఒక యవనస్తుడు తన బాల్యకాలంలో మిట్ట మధ్యాహ్నం దాహముతో బాధపడుతూ ఒక ఇంటికి వెళ్ళి ఆహారం కొరకు లేకపోతే దాహము కొరకు నీళ్ళు అడిగితే ఆ ఇంట్లోంచి ఒక అమ్మాయి వచ్చి ఒక గ్లాసుడు పాలు ఇచ్చిందట. ఆ పాలు తాగి తన దారిని తను వెళ్ళిపోయాడు. ఇంచుమించు ఒక 30 సంవత్సరాలు అయిన తర్వాత ఒక నడి వయసులో ఉన్నటువంటి తల్లి తనకు వచ్చిన భయంకరమైన రోగము చేత బాధపడుతూ ఉన్న సమయంలో ఆమెకు ఆపరేషన్ చేయకపోతే చనిపోద్ది అన్నటువంటి స్థితిలో ఆమెకు ఆపరేషన్ జరిగింది. కానీ ఆపరేషన్కి డబ్బు కట్టడానికి ఆమెకు డబ్బు లేదు. ఆ ఆపరేషన్ అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ చేసే సమయానికి ఆమె బిల్ పేపరు ఆమె చేతుల్లో పెట్టడం కూడా జరిగింది. ఆమె అనుకుంటుంది, నా ఆపరేషన్కి బిల్ ఎవరు కడతారు, నేను లేనిదాన్నే అనుకుని బాధపడుతూ ఉంది. కానీ ఆమె చేతికిచ్చిన బిల్ పేపర్ మీద ఎలా రాయబడింది, ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపరేషన్ బిల్ అని రాయబడిందంట. అంటే ఆ బాబే ఈ కాలంలో డాక్టర్ అయ్యాడు. ఆమెకు అవసరమైనటువంటి ఆపరేషన్ ఖర్చు అంతా అతనే భరించాడు. ఎప్పుడో చేసినటువంటి చిన్న సహాయం తన జీవితంలో మేలు కర్మగా మార్చబడింది. దైవ జనాంగమా, ఈరోజు నువ్వు చేస్తున్న మేలు, ఈరోజు నువ్వు చేస్తున్న తోటి వారికి సహాయం ఏదో ఒక రోజున నిన్ను ఆదుకుంటుంది, ఏదో ఒక రోజు నీకు ఉన్నతమైన సహాయంగా మారుతుంది. కనుక దేవునికి ఇవ్వవలసినవి దేవునికి ఇస్తూ, మనుషులకు చేయవలసిన సహాయం మనుషులకు చేస్తూ, నీకు చేయగలిగిన సహాయమే చెయ్యి. తప్పకుండా దేవుడు ఏదో ఒక రోజున నీ జీవితంలో ఒక గొప్ప మేలు దాచి వస్తాడు, అది నీకు అనుగ్రహిస్తాడు. చూడండి, యోనాతాను చేసిన సహాయము ఒకనొక రోజున తన పిల్లలకు పనిచేసింది. మొర్దెకై చేసిన సహాయము అతనికి యోధా జాతి అంతటికి పనిచేసింది. శతాధిపతి చేసిన సహాయము తన దాసుడికి పనిచేసింది. మరి ఈరోజు నువ్వు చేస్తున్న సహాయం నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు మేలుకరంగా ఉంటుంది. కనుక అలా నీ చేతికి సహాయము చేయగలిగినప్పుడు వెనుతీయక సహాయము చేయుటకు సిద్ధపడి మరి సహాయము చేస్తూ దైవ ఆశీర్వాదాలు పొందాలని తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. పరమ తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. ఎవరైనా మమ్మల్ని సహాయము చేయమని వచ్చినప్పుడు మేము సహాయము చేయ స్థితి కలిగి ఉండి కూడా రేపు ఇస్తాను పో అనడం మంచిది కాదని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుందనైనా. అయ్యా, నీ చిత్త ప్రకారంగా మేము ప్రక్కవారికి సహాయం చేస్తున్నప్పుడు ఈరోజు చేసే సహాయం రేపన్న రోజున అది మాకు మేలుగా మారుతుందని మాకు అర్థమైంది. కనుక అలా సహాయం చేస్తూ నీ సన్నిధిలో నమ్మకంగా జీవిస్తూ అనేక ఆత్మలను నీ దగ్గరకు తీసుకురాగలిగిన జ్ఞానాత్మ మా అందరికి అనుగ్రహించి బలపరిచి మహిమ పొందమని యేసయ్య నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరత కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.